గణపతియే నమః. ఓం శ్రీం శ్రీచక్రరాజనిలయాయై నమః. ఈ వీడియోలో మేషరాశికి సంబంధించినటువంటి వారి లక్షణాలు ఏ విధంగా ఉంటుందో తెలియజేస్తానండి. ఈ రాశి వారికి అధిపతి కుజుడండి. వీరి యొక్క తత్వం అగ్నితత్వము. బలం వీరికి ధైర్యం అండి. బలహీనత వీరికి అల్ప స్వభావము మరియు దూకుడండి. చాలా దూకుడుగా ప్రవర్తిస్తూ ఉంటారు కాబట్టి అది వీరికి బలహీనంగా తెలియజేశాను. అనుకూలమైనటువంటి రంగు ఎరుపండి. అదృష్ట అంకె 1, 8, 9. శక్తినిచ్చేటువంటి రత్నాలలో పగడం వీరికి మంచి శారీరక శక్తిని, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుందండి. అలాగే ఈ రాశి వారి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటుందంటే, 12 రాశులతో పోల్చుకుంటే ఈ రాశి వారికి ధైర్య సాహసాలు చాలా ఎక్కువగా ఉంటుందండి. మంచి ధైర్యవంతులు వీరండి. సానుకూల మరియు బహిరంగ స్వభావానికి ప్రసిద్ధి చెందినటువంటి వారండి వీరు మండుతున్న శక్తితో ఆజ్యం పోసే విధంగా ఉంటారండి. అధిక స్థాయి ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. తరచుగా వేగవంతమైన జీవన శైలిని గడుపుతూ ఉంటారండి. అయితే వారి తీవ్రమైన దృఢ సంకల్పం కొన్నిసార్లు అసహనం మరియు మొరటుతనానికి దారితీసే విధంగా ఉంటుంది. వారు తమ మార్గంలో ఏవైనా అడ్డంకులను అధిగమించాలనుకునే శక్తివంతమైన సంకల్పంతో నడిచే విధంగా పనులు చేయడానికి చాలా ఇష్టపడతారండి. ఎట్టి పరిస్థితిలోనూ వీరు వెనక్కి తగ్గరు. తమ మనసులో ఏముందో చెప్పరు. వీరికి త్వరగా కోపం వచ్చే లక్షణం ఉంటుంది. కానీ వారి కోపానికి కారణాన్ని కూడా వీరు మర్చిపోవచ్చు. వీరి జీవితంలోని అనేక విషయాలను గెలవాలనుకునే పోటీగా సంప్రదిస్తూ ఉంటారండి. వీరు ఎటువంటి సాహస యాత్రకైనా దాని పరిణామాలతో సంబంధం లేకుండా చాలా సున్నితంగా ఉంటారండి. వీరికి విసుగును తట్టుకునే శక్తి చాలా తక్కువగా ఉంటుందండి. మరియు వీరికి నిరంతరం ఉద్దీపన చాలా అవసరమవుతూ ఉంటుంది. స్త్రీల విషయానికి వస్తే వీరు విషయాలను పరిపూర్ణంగా ఎదుర్కోగల మంచి సామర్థ్యం ఉంటుంది. అదేవిధంగా మంచి శక్తి, అతిగా వ్యక్తీకరించేటువంటి గుణము, కొన్నిసార్లు అహంకారంతో కూడా వ్యవహరిస్తూ ఉంటారండి ఈ రాశి స్త్రీలు. మరియు పురుషుల యొక్క విషయానికి వస్తే డబ్బులో చాలా మంచివారండి వీరు. అందంగా కూడా కనిపిస్తారు. చాలా సంపన్నుడు, వివిధ వస్తువులు కలిగి ఉంటారండి వీరు. మంచి శరీర సౌష్ఠవం కలిగి ఉంటారు. సేవా పరిశ్రమను ఉపయోగించడం, ఎల్లప్పుడూ మేకప్ కలిగి ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. వీరు భార్య పిల్లలతో సంతోషంగా ఉంటారు. చాలా వేగంగా పనిచేస్తారు. అమ్మాయిలంటే ఆకర్షితుడవుతూ ఉంటారండి. అతను చాలా ప్రశాంతంగా మరియు నెమ్మదిగా మాట్లాడతాడు. ఈ రాశి వారు సాధారణంగా ఉద్యోగానికి తూర్పు, దక్షిణ, నైరుతి దిశ శుభప్రదంగా ఉంటుందండి వీరికి. నివాస స్థలం కూడా తూర్పు లేదా దక్షిణ నైరుతే వీరికి అనుకూలంగా ఉంటుంది. పుట్టినప్పటి నుంచి విదేశాలలో లేదా ఇతర ప్రదేశాలలో స్థిరపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మంచి కుటుంబంలో జన్మిస్తారండి వీరు. సాధారణంగా వీరి కుటుంబంలో పెద్దవారుగా ఉంటారు. రంగు మధ్యస్థంగా ఉంటుంది వీరి శరీర రంగు. అదేవిధంగా శరీరం వేడిగా ఉంటుందండి. దీర్ఘకాలం జీవించే సామర్థ్యం ఉంటుంది వీరికి. బాల్యంలో ఆలస్యంగా మాట్లాడే అవకాశం కూడా ఉందండి. వీరు వ్యక్తులను సరైన విధంగా ఉంచుతారండి. సాధారణంగా తల్లి
లేదా కుటుంబం లేదా బంధువులను నిందిస్తూ ఉంటారండి. ప్రతి విషయానికి వీరు సహజంగా తల్లి కుటుంబాన్ని కానీ లేదా బంధువులను కానీ నిందించడం అనేది వీరికి పుట్టుకతో వచ్చినటువంటి ఒక లక్షణం అండి. అదే 40 సంవత్సరాల వయసు వరకు సాధారణ ఇంటిలో మరియు ఆర్థికంగా కూడా స్థిరపడతారండి. వీరు తన సొంత ప్రయత్నాలతోనే డబ్బు సంపాదిస్తూ ఉంటారు. అంటే వీరు ఇతరులపైన ఆధారపడకుండా సొంత ప్రయత్నాలతోనే డబ్బు సంపాదించే అంత శక్తి వీరికి ఉంటుంది. 40-45 సంవత్సరాల వయసులో కుటుంబం లేదా జీవిత భాగస్వామి కారణంగా సమస్యలు ఎదుర్కోవలసి రావచ్చు. 60 సంవత్సరాల వయసులో వీరి జీవితం గురించి ఆందోళన చెందేటువంటి చిన్న అవకాశాలు ఉందండి. ఇతరులతో సర్దుబాటు చేసుకుంటే మంచివారిగా పరిగణింపబడతారు మరియు గుర్తించబడతారు. దేవుని పట్ల మంచిగా ప్రవర్తించాలండి. వీరు చివరికి వీరి జీవితం కూడా చాలా బాగుంటుంది. వీరికి మంచి ఆధ్యాత్మిక దృక్పథం మరియు జీవితం కూడా ఉంటుంది. వీరి కెరీర్ విషయానికి వస్తే మేషరాశి వ్యక్తులు తరచుగా చాలా ఉత్సాహంగా మరియు ప్రతిష్టాత్మకంగా ఉంటారండి. ఇది వారి కెరీర్లలో విజయానికి దారితీస్తుందండి. వారి సహజ నాయకత్వ సామర్థ్యాలు మరియు పోటీతత్వ స్వభావం వారి వృత్తిలో ఉన్నత స్థాయికి ఎదగడానికి చాలా సహాయపడుతూ ఉంటుంది. ఇక వీరి డబ్బు జీవితానికి అంటే వీరి జీవితంలో డబ్బు విషయానికి వస్తే మేషరాశి వారు డబ్బు విషయంలో చాలా అదృష్టవంతులు కావచ్చండి. వారు తరచుగా రిస్క్ తీసుకోవడానికి భయపడరండి. ఎంత సమస్యనైనా సరే ఎదిరించడానికే ఇష్టపడుతూ ఉంటారు. మరియు వారి వ్యవస్థాపక స్ఫూర్తి ఆర్థిక విజయానికి దారితీస్తుందండి. వీరి ప్రేమ విషయానికి వస్తే ఈ రాశి వ్యక్తులు తమ అభిరుచి మరియు ఉత్సాహానికి చాలా ప్రసిద్ధి చెందారండి. ఇది వారిని ఇతరులకు ఆకర్షణీయంగా చేస్తూ ఉంటుంది. వారు తరచుగా ప్రజలను తమ వైపుకు ఆకర్షించే ఒక అయస్కాంత వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారండి. దానివల్ల వీరికి ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది. ఇక వీరి సాహస విషయానికి వస్తే ఈ రాశి వ్యక్తులు ఎల్లప్పుడూ కొత్త అనుభవాలు మరియు సాహసాల కోసం చూస్తూ ఉంటారు. వారికి సహజమైన ఉత్సుకత మరియు రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడడం ఉంటుందండి. ఇది ఉత్తేజకరమైన అవకాశాలకు దారితీస్తుంది. ఇక వీరి ఆరోగ్య విషయానికి వస్తే మేషరాశి వ్యక్తులు తరచుగా చాలా చురుగ్గా ఉంటారండి మరియు శారీరక సవాళ్లను అనుభవిస్తారు. వీరు అధిక స్థాయి శక్తి మరియు ఓర్పును కలిగి ఉండవచ్చండి. ఇది మంచి ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. అలాగే 40 సంవత్సరాల పైన అంటే వీరి వయసు 40 సంవత్సరాల తర్వాత రక్తపోటు ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. వివాహ జీవితానికి వస్తే చాలా చురుకుతనంతో మొదలై వీరి మొండితనం కారణంగా లోపల ఆధిపత్య పోరాటం జరుగుతూ ఉంటుంది. సంతానం కలిగిన తర్వాత సాధారణ స్థితిలో ఉంటుందండి మళ్ళీ వీరి వివాహ జీవితం. వీరికి సుబ్రహ్మణ్య ఆరాధన చాలా మేలు చేస్తుంది. ఈ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వల్ల వీరి జీవితంలో కుటుంబంలో కావచ్చు లేకపోతే కెరీర్ విషయంలో కూడా కావచ్చు చాలా చిక్కుల నుంచి బయటపడేయడానికి వీరికి సుబ్రహ్మణ్య ఆరాధనే చాలా వరకు కలిసి వచ్చే ఆరాధన అండి. ఈయన ఆరాధనతో వీరి జీవితం సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నానండి. నమస్కారము.